మంత్రి నారా లోకేష్ కి ప్రమోషన్ రాబోతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారసుడికి కీలక బాధ్యతలు కట్టబెట్టబోతున్నారా? అటు తెలుగుదేశం పార్టీలో ఇటు కూటమి ప్రభుత్వంలో దానిపై చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ఊహాగానాలతో లోకేష్ ప్రమోషన్ పై మళ్ళీ ప్రచారం మొదలైంది. తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ నాయకులు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. పార్టీలో మూడో తరం నేతగా ఫోకస్ అవుతున్న లోకేష్ ను డిప్యూటీ సీఎం గా అన్ని అర్హతలు ఉన్నాయి, చేస్తే తప్పేంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొదట్లో ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి పదవి దక్కించుకున్న నారా లోకేష్ వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రోజా లాంటి వారైతే ఆయన అసలు రాజకీయాలకే పనికిరారని మొత్తం పప్పని ఎద్దేవా చేశారు. 2019లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రతిపక్షంలో డక్కా మొక్కీలు తిన్న లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా ఇప్పుడు ఎదిగారు. అన్ని రకాలుగా పరిపక్వత సాధించి తాను ఓడిపోయిన మంగళగిరిలోనే అఖండ మెజార్టీతో గెలిచి తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్లేస్ లో లోకేష్ ఉన్నారు. ఇప్పుడు ఆయనను భవిష్యత్తు నేతగా టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల తర్వాత పార్టీలో మూడో తరం నాయకుడిగా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు లోకేష్ సామర్థ్యాన్ని చెక్కించిన పార్టీ సీనియర్లు, కేడర్ ఇప్పుడు ఆయనపై పూర్తి నమ్మకంతో కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఆయన ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్ళు డంకా బజాయించి మరీ చెప్తున్నారు. కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి ఇదే విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబుకి రిక్వెస్ట్ కూడా చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎంగా చేయమని ఆయన కోరడంతో తెలుగు తమ్ముళ్ళంతా హర్షాతిరేకాలతో మద్దతు పలికారు. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై టీడీపీ సీనియర్, జూనియర్ నాయకులనే తేడా లేకుండా ఒక్కొక్కరిగా ఇప్పుడు మద్దతు అయితే పలుకుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంచలనం వ్యాఖ్యలు చేస్తూ నిలిచారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, ఏకంగా సీఎం పోస్ట్ ఇవ్వాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. అలానే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన స్వాగతిస్తానని కూడా స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలే నిర్ణయిస్తారని కూడా చెప్పుకొచ్చారు. వర్మ లేదా మా పార్టీలో ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అది అని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో అందరూ బాగానే ఉన్నారని, వైసీపీ పిల్ల సైకోలు చిచ్చి పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.